ఎంప్రెస్ కొత్త బట్టలు. ఎన్నో ఏళ్ల క్రితం దూరపు రాజ్యాల్లో ఒక అహంకారి సామ్రాట్ ఉండేవాడు. ఆ సామ్రాట్కు బట్టలంటే ఎంతో ఇష్టం. అతను మొత్తం సంపదనంతా బట్టలపైనే ఖర్చు చేసేసేవాడు. దాంతో ఎప్పుడూ అందంగా కనిపించేవాడు. తన మొత్తం సమయమంతా కొత్త బట్టలు వేసుకుని చూసుకుంటూ అద్దం ఎదుటే సమయం గడుపుతూ ఉండేవాడు. టైలర్, నేను ఎలా కనిపిస్తున్నాను? ఇవి నాకు బాగా నప్పుతున్నాయి కదా? అవును సమ్రాట్, మీరు ఏం వేసుకున్నా కూడా అవి మీకు చక్కగా నప్పుతాయి. సమ్రాట్ రాజ్యం ఒక సరదా అయిన చోట్లో ఉంది. బజారులో అమ్మేందుకు రంగురంగుల బట్టలు, నగలు స్మృతి చిహ్నాలుగా ఉండేవి. ఒక రోజున ఇద్దరు వ్యక్తులు బజారుకు వచ్చారు. వాళ్ళు తమని తాము బట్టలు నేసేవారి రూపంలో వచ్చి ప్రపంచంలో సర్వశ్రేష్టమైన బట్టలు నేసేవారని చెప్పుకున్నారు. వారికి తెలుసు సామ్రాట్కు రంగురంగుల అద్వితీయమైన బట్టలంటే ఇష్టమని. వాళ్ళు బజారంతా ఈ మాటను ప్రచారం అయ్యేలా చేశారు. వారు బట్టలు నేస్తారని, స్పెషల్ దుస్తులు ప్రత్యేకంగా ఉన్నవి వేస్తారని, తమ పనిలో ప్రావీణ్యత లేని వారికి, మూర్ఖులకు ఈ బట్టలు కనిపించవని చెప్పారు. ఈ ప్రకటన సామ్రాట్ చెవిలో పడింది. అద్భుతం, మహా అద్భుతం. నేను ఈ బట్టల్ని వేసుకుంటే నేను వెంటనే తెలుసుకోగలను నా వద్ద పనిచేసేవారు వారు ఆ పదవికి అర్హులా కాదా అన్నది. నేను మూర్ఖుల్ని కూడా గుర్తించగలను. ఈ టైలర్ని వెంటనే ప్రవేశపెట్టండి. అప్పుడు రంగులు నేసేవారు సామ్రాట్ని కలవడానికి వచ్చారు. మీ వద్ద ఉన్న అద్వితీయమైన బట్టలతో నా కోసం మీరు అత్యద్భుతమైన సూట్ని కుట్టాలి అని కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు నచ్చితే నేను మీరు కోరిందే ఇస్తాను, ఎక్కువ చెల్లిస్తాను. కానీ ఒకవేళ నాకు నచ్చకపోతే నా సమ్రాట్, మీరు ఏమాత్రం చింతించకండి. మేం మీకోసం ఎలాంటి అద్భుతమైన సూట్ని కొడతామంటే దానికి సాటి మరొకటి ఉండదు. నా సమ్రాట్, మీరు రంగుని చెబుతారా లేక మమ్మల్ని నిర్ణయించమంటారా? మీరే ఎంచుకోండి. వెంటనే పని మొదలు పెట్టండి. మీ ప్రారంభం కోసం వీరు మీకు చెల్లిస్తారు. బట్టలు నేసేవారి పని చేయడానికి వెంటనే ఒక చోటుని ఏర్పాటు చేశారు. పని మొదలు పెట్టారు. కానీ నిజానికి అక్కడ చూడటానికి ఏమీ లేదు. వారు అందమైన దారాలు, అత్యుత్తమ మెరిసే అన్ని రకాల నగలు కొనడానికి చెప్పారు. కానీ వారికి దొరికింది వారు తమ బ్యాగ్లో పెట్టుకున్నారు. ఖాళీ ప్రదేశంలో అర్ధరాత్రి వరకు పనిచేస్తూనే ఉండిపోయారు. సమ్రాట్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. బట్టలు నేసేవారు తన కోసం ఎలాంటి సూట్ కుడుతున్నారో, అది ఎలా ఉంటుందో చూడ్డానికి. మూర్ఖులకు, సమర్థత లేని వారికి ఆ సూట్ కనిపించదు. నిజానికి నేను చింతించాల్సిన పని లేదు. ఆయన కూడా నాకు నమ్మకంగా ఉంటున్న మంత్రిని పంపిస్తాను. అతను ఎంతో బుద్ధివంతుడు, నా సర్వశ్రేష్టమైన మంత్రి కూడా. ఇక మనసున్న నమ్మకమైన మంత్రి గదిలో ప్రవేశించాడు. అక్కడ క్యాన్మ్యాన్ ఖాళీగా ఉన్న పగ్గంపై పనిచేస్తున్నారు. మంత్రి తన కళ్ళని పెద్దవి చేసి చూశాడు. కానీ అక్కడ వాస్తవంగా ఉండి ఉండవచ్చు. నిజానికి అతనికి ఏమీ కనిపించలేదు. ఆ విషయాన్ని అతను ఎవరికీ చెప్పలేడు కూడా. ఇద్దరు నేసేవారు అతని దగ్గరగా పిలిచారు. దయచేసి మాకు చెప్పండి మహాశయ, మీరు ఎప్పుడైనా ఇలాంటి అద్భుతమైన బట్టల డిజైన్స్ని మరియు ఇలాంటి హుందా అయిన రంగుల్ని చూసారా? చూడండి, నిజాయితీగా చెప్తున్నాను, నిజంగా నేను ఇప్పటి వరకు ఇలాంటి రంగు డిజైన్స్ని చూడనే లేదు. నమ్మశక్యంగా లేదు. సమ్రాటుకు తప్పగా నచ్చుతుంది. ఏం చెప్పినా మంత్రి ఆలోచించాడు. తను మూర్ఖుడా లేక సామ్రాట్ మంత్రి పదవికి తను యోగ్యుడు కాడా? ఇతరులకు ఏ అవకాశం లేనందున ఏమీ చెప్పకుండానే వాళ్ళు గది నుండి బయటికి వెళ్ళిపోయారు. సమ్రాట్కు ఉత్సాహంగా ఉంది. మంత్రి చెప్పే విషయం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి మంత్రి సామ్రాట్ని కలవడానికి వచ్చాడు. ఆయనకి డిజైన్ ఎంతో అందంగా ఉందని, సూట్ నమ్మశక్యం కాని రంగుల్లో అద్భుతంగా ఉందని చెప్పాడు. సమ్రాట్ ఎంతో సంతోషించాడు. ఎంతో అందమైన దారాలతో అల్లినది, సిల్క్ మగ్గంతో నేసినది. దాన్ని మీ భాగ్యానికి అందిస్తున్నారు. మగ్గంలో ఒక్క దారం కూడా కనిపించలేదు. అయినా కూడా నేత నిరంతరంగా జరుగుతూనే ఉంది. కొద్ది సమయం తర్వాత సమ్రాట్ మరో నమ్మకమైన మంత్రిని పంపారు.
పనిలో ప్రతిభని చూసేందుకు. మంత్రి గదిలోకి వచ్చి చుట్టూ చూశాడు, కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఎంత అందమైన బట్ట కదా. మంత్రి ఆలోచనలో పడ్డాడు. నేను ఖచ్చితంగా మూర్ఖుణ్ణి కాదు, కానీ నాకు అనిపిస్తోంది నేను ఈ పదవికి అర్హుణ్ణి కాదేమో. ఇది చాలా చెడ్డ విషయం, కానీ నేను ఎవరికీ ఈ విషయం చెప్పకూడదు. సమ్రాట్ వద్దకు వెనక్కి వచ్చాక మంత్రి సూట్ని ఎంతో ప్రశంసించాడు. వారు చూడకపోయినప్పటికీ అతను రంగు ఎంత అందంగా ఉందో డిజైన్ చూశాక మంత్రముగ్ధుడి అయినట్టుగా కూడా చెప్పాడు. ఇదంతా విన్న సామ్రాట్ ఎంతో సంతోషించాడు. ఆ సూట్ని చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన బట్టల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, కేవలం బుద్ధిమంతులకే ఈ బట్టలు కనిపిస్తాయని. ఇప్పుడు సామ్రాట్కి కూడా చూడాలనే ఉంది. అతను తన మంత్రులతో కలిసి గదిలోకి వచ్చాడు, అక్కడ నేత పని చూసేందుకు. ఖాళీ పగ్గం వద్ద ఎంతో కష్టపడుతున్నారు నేసేవారు. సామ్రాట్కు వందనం చేశారు. ఇద్దరు మంత్రులు సామ్రాట్ ఎదురుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నిజంగా ఎంత అందంగా ఉంది కదూ. అవును కదా. అవునవును, నేత కూడా అత్యద్భుతంగా ఉంది. ఈ డిజైన్, రంగులు చూడు. సమ్రాట్, మీకు ఏమనిపిస్తోంది? సమ్రాట్ మొత్తం అంతా చూసినట్టుగా చూసి ఖాళీగా ఉన్న పగ్గాన్ని తాకి, ఖచ్చితంగా ఈ ఆలోచన అద్భుతం, ప్రతి బట్టను తాకి చూస్తున్నాడు. దీనికి అర్థం ఏమిటి? నాకేమి కనిపించడమే లేదు. ఇది ఎలా సాధ్యం? నేను మూర్ఖుడినా ఏంటి? లేదా సమ్రాట్ అయ్యే యోగ్యత లేదా నాకు? ఇది సామ్రాట్ ఆలోచన, కానీ మాటలు రావడం లేదు చెప్పడానికి. వాహ్, అద్భుతమైన అందం, చాలా బాగుంది. ఇలాంటి అందమైన బట్టలు నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనే లేదు. సమ్రాట్ పక్కనే ఉన్న మంత్రులకు కూడా అది ఎంతో బాగుంది, ఉత్తమ నేత అని సమర్థించారు. క్యాన్మ్యాన్ సామ్రాట్కు ఈ సూట్ని రాబోయే ఉత్సవం నాడు వేసుకునేలా సిద్ధం చేస్తామన్నారు. దీన్ని ఒప్పుకుని తీరాలి అని సామ్రాట్ వద్ద ఎలాంటి డబ్బు తీసుకోమని చెప్పారు. మొత్తం రాజ్యం సామ్రాట్ కొత్త సూట్ చూడ్డానికి ఉత్సాహంగా ఉంది. అందరూ నేత నేసేవారిని ప్రశంసిస్తున్నారు. సామ్రాట్ కూడా దాన్ని చూసి నేసేవారిని సన్మానించాడు. వారిని ప్యాలెస్లోకి పిలిచి గుప్త నేత నేసేవారిగా అద్భుతమైన పురస్కారాల్ని ఇచ్చాడు. పెద్ద ఉత్సవానికి ఒకరోజు ముందు వరకు ఇద్దరు నేసేవారు రేయింబవళ్లు పని పూర్తయ్యేలాగా పనిచేశారు. అందరూ చూశారు. సామ్రాట్ కూడా సూట్ పూర్తయ్యే వరకు ఇద్దరి శ్రమని గమనించాడు. ఉదయం సామ్రాట్ తన నమ్మకమైన మంత్రులతో కలిసి క్యాన్మ్యాన్ వద్దకు వెళ్ళాడు. సమ్రాట్, మీ సూట్ సిద్ధంగా ఉంది. ఇద్దరు నేత నేసేవాళ్లు తమ చేతుల్లో నేసిన దుస్తుల్ని చూపిస్తున్నారు. వారు ఇలా వివరించారు: ఇది ప్యాంట్, ఇది జాకెట్, ఇంకా ఇది క్యాప్. ఒకదాని తర్వాత ఒకటి అదృశ్యంగా ఉన్న సూట్ని చూపిస్తున్నారు. సామ్రాట్ ఇంకా అతని మంత్రులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఇది ఉల్లిపురంత తేలిగ్గా ఉంటుంది, అసలు ఏమీ వేసుకోలేదు అన్నట్లు ఉంటుంది. కానీ ఇదే ఈ బట్టల యొక్క అతి పెద్ద ప్రత్యేకత. నా సమ్రాట్, దయచేసి మిమ్మల్ని తయారు చేసేందుకు అనుమతిని ఇవ్వండి. మీ బట్టల్ని విప్పగలరా? సామ్రాట్ తన బట్టల్ని విప్పేశాడు. వాళ్ళు రాజుని తయారు చేస్తున్నారు. నిజానికి అలాంటి నాటకం చేస్తున్నారు. చివరికి ఒక క్యాన్మ్యాన్ రాజుకి క్యాప్ తొడిగాడు. సామ్రాట్ అద్దం ఎదురుగా నించుని ముందు వెనక చూసుకున్నాడు. ఆ తర్వాత మంత్రులకు కూడా చూపించాడు. అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. చాలా బాగున్నారు. ఇది మీకు చాలా బాగుంది. సామ్రాట్ స్వయంగా అద్దంలో చూసుకున్నాడు మరోసారి, ఎందుకంటే తనకు కూడా చాలా అందంగా కనిపించాలని ఉంది. నాకు అనిపిస్తోంది నిజంగా చాలా బాగుందని. బాగుంది, నేను తయారయ్యాను. సామ్రాట్ మంత్రులకు క్యాప్ తిన్నగా చేస్తున్నట్టుగా నటించాడు.
ఎందుకంటే వారికి తెలియకూడదు కదా తనకి బట్టలు కనిపించడం లేదని. వారంతా కూడా బయటికి నడిచారు. రోడ్లపై అందరూ అరుస్తున్నారు సామ్రాట్ కొత్త సూటు ఎంతో అందంగా ఉంది అని. కానీ ఎవరికీ ధైర్యం లేదు అతను ఏమీ వేసుకోలేదు అని చెప్పడానికి. ఎందుకంటే అలా ఎవరైనా చెబితే వాళ్ళ ఉద్యోగం పోయినట్లే, పైగా మూర్ఖులు అని కూడా అనిపించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో జనాల మధ్యలో ఒక పిల్లాడు అరిచాడు, కానీ రాజు అసలు ఏమీ వేసుకోలేదు. రాజుకు, అతని మంత్రులకు, సైనికులకు అందరికీ ఒక్క సెకండ్ ప్రపంచం ఆగినట్టుగా అనిపించింది. చూడండి చూడండి, రాజు నగ్నంగా ఉన్నాడు. ఇది ఒక అమాయకపు పిల్లాడు అన్నది. కేవలం ఆ స్థితిలో నిజం చెప్పగలిగేవాడు ఆ పిల్లాడు ఒక్కడే. అప్పుడు పిల్లాడి తండ్రిని పిలిపించాడు. ఇది నిజమే, మహారాజు ఏ బట్టలు వేసుకోలేదు, ఆయన నగ్నంగా ఉన్నాడు. చివరికి అందరూ సాహసించారు. కలిసి అందరూ అరవడం మొదలుపెట్టారు, రాజు నగ్నంగా ఉన్నాడు అని. రాజు నగ్నంగా చూడండి ఉన్నాడు. చూడండి, అరే, మన రాజు మహారాజు నగ్నంగా ఉన్నాడు. రాజు నగ్నంగా ఉన్నాడు. అరే బాప్రే, మన మహారాజు రాజు నగ్నంగా ఉన్నాడు. అరే, రాజు నగ్నంగా ఉన్నాడు. అరే రాజు నగ్నంగా ఉన్నాడు. ఏంటిది? మన ఏమీ మహారాజు వేసుకోలేదు. నగ్నంగా ఉన్నాడు. చూడండి, రాజు బట్టలే వేసుకోలేదు. రాజుకి చేదు నిజం తెలిసింది. అతను అలా చూపకుండా ఉన్నాడు, తలదించుకుని ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు. మంత్రులంతా క్యాప్ని తిన్నగా చేస్తున్నట్టుగా నాటకాన్ని మాత్రం చేస్తూనే ఉన్నారు. రాజు నగ్నంగా ఉన్నాడు, అసలు బట్టలే వేసుకోలేదు. రాజు అలా నడుస్తూ అసలు ఏమీ జరగనట్టుగానే వెళ్ళిపోయాడు. ఇద్దరు కాన్మెన్లు ఇప్పటికే గర్విష్ఠి అయిన రాజు దేశం వదిలి వెళ్ళిపోయారు. వారితో పాటు విలువైన వజ్రాలు, బట్టలు, స్వర్ణ దారాలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. దూరంగా ఎక్కడో ఓ మారుమూల ఒక మిల్లు పట్టేవాడు తన ముగ్గురు కొడుకులతో కలిసి ఉంటుండేవాడు. అతను మరణించాడు. అతని ఇద్దరు పెద్ద కొడుకులకు తన మిల్లుని రాసిచ్చాడు. తన చిన్న కొడుకుకి ఒక పిల్లిని వదిలాడు. అతని చిన్న కొడుకుకి చాలా కోపం వచ్చింది. అతను ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. తన తండ్రి తన కోసం ఒక పిల్లిని వదిలిపెట్టి వెళ్ళాడని. కానీ ఉన్నట్టుండి అక్కడ జరిగింది చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లి తిరిగి జవాబిచ్చింది, మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను మీ ఆలోచన కంటే ఎంతో విలువైన దాన్ని అవుతాను. చిన్న కొడుకు ఆ పిల్లి మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతను భయపడ్డాడు కూడా. నువ్వా? ఇదెలా సాధ్యం? మీరు నాకు ఒక గోనె సంచి, ఒక హ్యాట్, ఇంకా ఒక జత బూట్లను తెచ్చివ్వండి. నేను మీకు చూపిస్తాను ఏం చేస్తాను. ఆశ్చర్యంతో చిన్న కొడుకు ఆలోచించి, ఆ పిల్లి మాట్లాడుతోంది అంటే దీనికి ఏదో రహస్యం తెలుసన్నమాట. సరే, అలాగే చూస్తాను నువ్వేం చేయగలవు. చిన్న కొడుకు ఆ వస్తువులన్నీ తెచ్చి పిల్లికి ఇచ్చాడు. పిల్లి హ్యాట్ పెట్టుకుంది, బూట్స్ వేసుకుంది, అద్దంలో తనని తాను చూసి పోజు పెట్టి చూసుకుంది. తర్వాత అది లెట్యూస్ పూలగుత్తిని, ఒక క్యారెట్ని తీసుకుని ఆ గోనెలో వేసి బయలుదేరింది. అడవిలో గోనె సంచిని తెరిచింది, నేలపై పెట్టింది. కొద్దిసేపటిలోగా ఒక కుందేలు కూరగాయల తాజా వాసనకు అక్కడికి వచ్చింది. ఆ లెట్యూస్ని, క్యారెట్ని తినడానికి సంచిలోకి దూరింది. వెంటనే పిల్లి దాని సంచిలో మూసేసి ర్యాబిట్ని సంచిలోనే తాడేసి కట్టేసింది. ఆ ర్యాబిట్ని తన యజమాని దగ్గరకు తీసుకువెళ్ళడానికి బదులుగా పిల్లి దాన్ని రాజమహలకు తీసుకుని వెళ్ళింది. కాపలాదారులతో చెప్పింది, నేను మహారాజుని కలవాలని. ఆ కాపలాదారులు హ్యాట్ని, బూట్ని వేసుకున్న పిల్లిని చూసి ఆశ్చర్యపోయారు. వారు వెంటనే మహారాజు వద్దకు వెళ్లారు.
మహారాజా, నేను మీకోసం క్యారబే రాకుమారుని తరఫు నుండి బహుమతిని తెచ్చాను. నా యజమాని క్యారబా రాకుమారుడు ఈ బన్నీ ర్యాబిట్ని మీకోసమే పట్టుకున్నారు కదా. మహారాజు ఎంతో సంతోషించాడు బహుమతిని చూసి. ఎన్నో రోజుల వరకు ఈ పరంపర నడుస్తూనే ఉంది. పుస్ ఇన్ బూట్స్ మహారాజు కోసం రకరకాల జంతువుల్ని పట్టుకుంటోంది. ఈ విషయం ఎంతో వేగంగా రాజ్యంలో వ్యాపించింది. కేరబా రాజకుమారులు ఎంతో ఉదారులు, ధనవంతులు కూడా. అలా రోజులు గడుస్తున్నాయి. మహారాజుకు ఉత్సాహం కలిగింది. ఓ రోజు పిల్లిని అడిగారు. మరైతే నీ యజమాని యువకుడా? అవును, యువకుడు, అందగాడు కూడా. మరైతే ధనవంతుడా? చాలా ధనవంతులు మహారాజా. ఆయన తన మెహలుకు మిమ్మల్ని స్వాగతించడానికి ఎంతో ఆశపడుతున్నారు. మహారాజు మరియు మహారాణి ఇది విని ఎంతో సంతోషించారు. ఆ అందమైన రాకుమారుడిని త్వరలో కలవబోతున్నందుకు. పిల్లి చెప్పింది గనుక నిజమైతే మన అమ్మాయికి పర్ఫెక్ట్ భర్త, మన రాజ్యానికి మంచి రాజు దొరికినట్టే. కొన్ని రోజుల తర్వాత పిల్లికి తెలిసింది మహారాజు మహారాణి తన కుమార్తెతో కలిసి రాజ్యం బయటికి వెడుతున్నారని. నేను ఈ రోజు కోసమే వేచి ఉన్నాను. పిల్లి పరిగెత్తుకుని తన యజమాని వద్దకు వెళ్ళింది. అయ్యా, మనం వెంటనే నది ఒడ్డుకు వెళ్ళాలి, త్వరగా. చిన్న కొడుకుకు అర్థం కాలేదు ఏం జరుగుతోందో. అతను పిల్లి చెప్పినట్టే చేశాడు. ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈత కొట్టడానికి. ఈత కొట్టడమా? నాకు ఈత కొట్టడం రాదే. రాకపోయినా పర్వాలేదు, మీరు బట్టలు తీసేయండి, నదిలోకి దూకండి. నాపై నమ్మకాన్ని ఉంచండి, నేను మిమ్మల్ని నిరాశపరచను. చిన్న కొడుకు పిల్లి ఎలా చెప్పిందో అలాగే చేశాడు. అతను నదిలోకి దూకేశాడు. పిల్లి తన యజమాని బట్టల్ని చెట్ల మధ్యలో దాచింది. మహారాజు సవారి నది ఒడ్డును చేరుకున్నప్పుడు పిల్లి పరిగెత్తుకుని వాళ్ళ వద్దకు వెళ్ళింది. రక్షించండి, రక్షించండి, మా యజమాని కేరబా రాకుమారుడు మునిగిపోతున్నారు. మహారాజు వెంటనే తన సైనికులకు నదిలోకి దూకమని ఆదేశించాడు. సైనికులు పిల్లి యజమానిని కాపాడుతుంటే పిల్లి మహారాజుకు మొత్తం కథ చెప్పింది. మహారాజు తనకు దగ్గరగా ఉన్న సైనికునికి ఆదేశించాడు. నా దగ్గర ఉన్న మంచి బట్టలలో ఒక జత రాకుమారుడి కోసం తీసుకుని రండి. కొత్త బట్టల్ని వేసుకున్న తన యజమానిని పిల్లికి నిజంగానే రాజకుమారుడిలా అనిపించాడు. రాజకుమారుడు మహారాజు సవారి వైపుకు నడుస్తుంటే మహారాజు కూతురు మహారాణి అతన్ని చూశారు. రాజకుమారుడు మహారాజు వైపుకు వచ్చి వంగి పాదాలకు నమస్కరించాడు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మహారాజా. నా యజమాని కేరబా రాకుమారుడి యొక్క సౌభాగ్యం ఇది. మిమ్మల్ని తన మెహలుకు తీసుకువెళ్లి అధిత మర్యాదలు చేయడము. నేను వెంటనే వెళ్లి అన్ని సిద్ధం చేస్తాను. పిల్లి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. చిన్న కొడుకుకు ఏమీ అర్థం కాలేదు. తనని ఎందుకు కేరబా రాజకుమారుడని అంటోందో. ఏదో విషయం ఉంటుందని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రాజకుమారి అందమైన రాజకుమారుడిని చూసి అతన్ని ఇష్టపడసాగింది. పిల్లి ఒక మహల్ వైపుకు పరిగెత్తింది. అది ఒక రాక్షసుని మహల్. దారిలో పిల్లి రైతులందరికీ గట్టిగా చెప్పింది. మహారాజు వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అడిగితే భూమి ఎవరిది అని చెప్పండి, కేరబా రాకుమారునిది అని. లేకుంటే మీకు శిక్ష పడుతుంది. పిల్లి పరిగెడుతోంది. తోడుగా అందరినీ భయపెడుతోంది. దారిలో కనిపించిన అందరినీ మహారాజు సవారి అక్కడికి నుండి వెళ్ళినప్పుడు అందరూ భయంతో పిల్లి చెప్పమన్నట్టే చెప్పారు. మహారాజుకు ఆశ్చర్యం వేసింది. రాజకుమారుడికి ఎంత భూమి ఉందో. వారెంతో సంతోషించారు. ఈలోగా పిల్లి ఆ రాక్షసుని మహలకు చేరి తలుపులు తెరిచింది. తలుపులు పెద్ద చప్పుడు చేస్తూ తెరుచుకున్నాయి. రాక్షసుడు ఒక హ్యాట్, బూట్ వేసుకుని ఉన్న పిల్లిని చూసి కంగారు పడ్డాడు. పిల్లి మాట్లాడడం చూసిన రాక్షసుడు మరింత కంగారు పడ్డాడు. మంచి రోజులు వచ్చాయి. నువ్వు ఎవరివి? నా ఈ మెహల్లో ఏం చేస్తున్నావు? పిల్లి తన ప్లాన్ని అమలుపరిచింది.
అయ్యా, నేను మీకు వివరిస్తాను. నేను మహారాజుని యొక్క నమ్మకమైన సేవకుణ్ణి, మరియు మహారాజుల వారు మీ యొక్క శక్తుల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అవును, అది నిజమే. మరి మీరు ఒక పెద్ద పులి రూపాన్ని దాల్చగలరా? తప్పకుండా నేను దాల్చగలను. ఇది నాకు చాలా సులువైన పని. ఆ రాక్షసుడు తన అద్భుత మాయతో పెద్ద పులి రూపాన్ని దాల్చాడు. సరే సరే, ఇది చాలు. రాక్షసుడు మళ్ళీ తన అసలు రూపంలోకి వచ్చాడు. ఇది పెద్ద చమత్కారమే, కానీ నేను షరతు పెడతాను. మిమ్మల్ని మీరు అతి చిన్న జంతువు రూపంలోకి మార్చుకోలేరు. అది అసంభవం. అసంభవమా? నేను ఏ జంతువు రూపాన్నైనా దాల్చగలను. అయితే చూద్దాం. అయితే మీరు ఎలక రూపాన్ని దాల్చగలరా? రాక్షసుడు గట్టిగా నవ్వాడు. దాంతో పిల్లికి ఒక చోట ఉండడం కష్టమయ్యింది. అప్పుడు ఆ రాక్షసుడు తన మాయాశక్తిని ఉపయోగించి ఎలుకగా మారిపోయాడు. రాక్షసుడు ఎలుకగా మారగానే పిల్లి ఒక్క గంతు గంతి దాన్ని పట్టుకుని మింగేసింది. రాక్షసుడి నుండి ముక్తి లభించింది. కొద్దిసేపటికి మహారాజు సవారి ఆ రాక్షసుని మహల్కు చేరుకుంది. పిల్లి పరిగెత్తి వాళ్ళకి స్వాగతం పలికింది. ఓ మహారాజా, నా యజమాని క్యారాబా రాకుమారుడు మెహలు మీకు స్వాగతం పలుకుతోంది. దయచేసి లోపలికి రండి. మహారాజా, మహారాణి, రాజకుమారి ఇంకా రాజకుమారు ఎంతో ఆశ్చర్యంతో మహల్ని చూడసాగారు. మహల్ లోపలికి వెళ్ళేటప్పుడు మహారాణి రాజకుమారుడిని అడిగింది, నా ప్రియమైన రాజకుమారా, మీకు వివాహం అయిందా? లేదు మహారాణి, మీరు అనుమతిస్తే నేను మీ అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాను. పెద్ద ఎత్తున సన్నాహాలు మహల్లో ఏర్పాటు చేయబడ్డాయి. రాజకుమారుడు రాజకుమార్తెల వివాహం జరిగింది. చూసారా మహారాజా, నేను మీకు చెప్పాను కదా నేను ఎంతో విలువైన వాడిని అని. ఆ రోజు నుండి హుస్సేన్ బోర్డ్స్ తన యజమానికి నమ్మిన బంటుగా అయ్యింది. వాళ్ళంతా ఆ మహల్లో సంతోషంగా జీవించారు. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కానీ ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు.
అతను మహలికి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా. నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకొని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది.
అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకుని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్ళంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని ఆమెనిచ్చే వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు. ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు.